హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనవరి 2017 జనవరి 2017కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ వచ్చేసి వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు. ఫస్ట్, బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నుమూత. బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నుమూత. సో ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదండి, ఈయనే బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి. ఈయన జనవరి 5న ముంబైలో గుండెపోటుతో మరణించారు. జనవరి 5న గుండెపోటుతో మరణించారు. ఆయన బాలీవుడ్, హాలీవుడ్, పాకిస్తానీ చిత్రాలతో కలిపి మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఓంపురి వచ్చేసి బాలీవుడ్, హాలీవుడ్, పాకిస్తానీ చిత్రాలతో కలిపి మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆయన నటించిన చిత్రం అంకురం, ఓంపురి అంబాలా ప్రాంతంలోని పంజాబీ కుటుంబంలో. అంకురం, ఓంపురి, అంబాలా. తెలుగులో ఆయన నటించిన చిత్రం అంకురం, ఓంపురి. ఓంపురి అంబాలా ప్రాంతంలోని పంజాబీ కుటుంబంలో, హర్యానా ప్రాంతంలోని పంజాబీ కుటుంబంలో 1950 అక్టోబర్ 18న జన్మించారు. పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం ఘాషీరామ్ కోత్వాల్తో సినీరంగ ప్రవేశం చేశారు. 1976లో మరాఠీ చిత్రం ఘాషీరామ్ కోత్వాల్తో సినీరంగ ప్రవేశం చేశారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పొందారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పొందారు. 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. నెక్స్ట్, యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా డేవిడ్ ఆర్ సెమ్లీ. యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా డేవిడ్ ఆర్ సెమ్లీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా విద్యావేత్త డేవిడ్ ఆర్ సిమ్లీ నియామకానికి కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా విద్యావేత్త డేవిడ్ ఆర్ సిమ్లీ నియామకానికి కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. డేవిడ్ 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యునిగా ఉన్నారు. సో డేవిడ్ వచ్చేసి 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యునిగా ఉన్నారండి. ఈయన యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. నెక్స్ట్, సిజేఐగా కేహర్ ప్రమాణ స్వీకారం. సిజేఐగా కేహర్ ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2017 ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 2017 ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. సో సిజేఐగా సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు లేకపోతే ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్. ఆయన పదవీ కాలం లేకపోతే ఆయన ఎప్పటి వరకు పదవిలో కొనసాగుతారు? ఆయన 2017 ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. నెక్స్ట్, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ కన్నుమూత. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ కన్నుమూత. ఆంగ్ల నవల రచయిత, కళా విమర్శకులు, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ జనవరి 2న ప్యారిస్లో మరణించారు. ఆంగ్ల నవల రచయిత, కళా విమర్శకులు, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ జనవరి 2న ప్యారిస్లో మరణించారు. ఆయనకు మార్క్సిస్ట్ మేధావిగా పేరుంది. ఆయన బీబీసీలో వేస్ ఆఫ్ సీయింగ్ సిరీస్ ద్వారా విశేష గుర్తింపు పొందారు. రాక్ఫెల్లర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి. ప్రఖ్యాత దాతృత్వ సంస్థ రాక్ఫెల్లర్కు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన 43 ఏళ్ల రాజీవ్ షా జనవరి 4న నియమితులయ్యారు. ప్రఖ్యాత దాతృత్వ సంస్థ రాక్ఫెల్లర్కు అధ్యక్షుడిగా
భారత సంతతికి చెందిన 43 ఏళ్ల రాజీవ్ షా జనవరి 4న నియమితులయ్యారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకున్న పిన్న వయస్కుడిగా తొలి భారతీయ అమెరికన్‌గా గుర్తింపు పొందారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకున్న పిన్న వయస్కుడిగా తొలి భారతీయ అమెరికన్‌గా గుర్తింపు పొందారు. రాజీవ్ షా మార్చి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నట్టు రాక్‌ఫెల్లర్ సంస్థ ప్రకటించింది. 1913లో చమురు వ్యాపార దిగ్గజం జాన్ డి రాక్‌ఫెల్లర్ స్థాపించిన ఈ సంస్థ అమెరికాలోని అతిపెద్ద దాతృత్వ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. 1913లో చమురు వ్యాపార దిగ్గజం జాన్ డి రాక్‌ఫెల్లర్ స్థాపించిన ఈ సంస్థ అమెరికాలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థలో ఒకటిగా ఎదిగింది. నెక్స్ట్, ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ మృతి. ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ మృతి. ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమి రఫ్సంజానీ జనవరి 8న మరణించారు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమి రఫ్సంజానీ జనవరి 8న మరణించారు. ఆయన 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు, ఆ తర్వాత ఇరాన్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు, ఆ తర్వాత ఇరాన్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చి జనవరి 2017 మొదటి వారానికి సంబంధించినవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్ టాపిక్స్‌తో కలుద్దాం.